హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు కారపూస చేస్తున్నానండి. దానికి లెక్కలు ఏంటంటే, ఈ లోటతో లోట శనగపిండి తీసుకున్నాను, ఒక లోట బియ్యపిండి తీసుకుని జల్లించి పెట్టుకోవాలి. వాము అండి, సరిపడా వాము తీసుకుని 2 స్పూన్ల దాకా తీసుకోవచ్చు. ఈ పిండికి నలిపేయండి. నలిపేస్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పడుతుంది, చూసుకుని వేసుకోండి. కారం కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను ఎర్రగా ఉండటం కోసం, కొంచెం తగ్గించుకున్నా పర్వాలే. మామూలుగా అయితే పసుపు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది కలరు. ఈరోజు నేను వేయలేదు. ఈలోపు నూనె పెట్టుకోండి. కలుపుకునేలోపు ఈ పిండిలో పోయటానికి పక్కన ఒక చిప్ప గెరిటె నూనె కాసి పోసుకోండి. కాసి రెడీగా పెట్టుకుంటే ఇవన్నీ కలుపుకొని నూనె పోసేద్దాం. ఎక్కువ అవుతుందని కొంచెం పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ముందు ఒక గెరిటితో కలపండి, చేయి కాలుతుంది. ఇట్లా ఒకసారి పిండిలో కలిపామంటే ఆరిపోతుంది, ఇంకా చేతితో కలిపేసుకోవచ్చు. ఒకసారి చేతితో బాగా నలుపుతూ కలపండి. ఇట్లా నొక్కితే కొంచెం ముద్దగా రావాలన్నమాట. కలపటంలోనే ఉంటుందండి, బోలు బాగా వస్తుంది కలిపితే. నూనె ఎక్కువైనా మరీ బాగోదు, సరిపడా వేసుకోవాలి. ఒక చెప్పు గరిటె వేసుకుంటే సరిపోతుంది ఇంత పిండికి. ఇంకా కొంచెం తగ్గింది, ఇంకా పోయాలన్నమాట. ఇంకా ఉంది కదా బాండీలో, అది పోసేద్దాం. ఇట్లా కలుపుతుంటే ఉండ రావట్లేదు, కొంచెం కూడా పోసేస్తే సరిపోతుంది. వెన్నపూస కూడా వేసుకోవచ్చు, క్రీమ్ కానీ. కాకపోతే నాకు నూనెతోనే బాగుంటాయి, ఎక్కువ కరకరమంటాయి. నూనె కాసి పోస్తే ఇట్లా రావాలండి ముద్దలాగా. ఒకసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటే చూసుకొని కలుపుకోండి. ఓ గట్టిగానే వద్దు, లూజుగానే వద్దు, సరిపడా నీళ్ళు పోసి కలుపుకోండి. వెన్నపూస వేస్తే ఏంటంటేనండి, కొంచెం ఒక 4-5 రోజులు అయ్యాక కొంచెం మెతక తేలుతాయి. లాస్ట్ వరకు కరకర. మనం నూనె పోస్తే మనం ఎన్ని రోజులు ఉండా తినవచ్చు అనమాట, కరకరలాడుతూ బాగుంటాయి. అందుకని నేను ఎక్కువ నూనెతోనే చేస్తాను అనమాట. అట్లా మెత్తగా కలుపుకోండి. సరిపడా గిద్ద కొంచెం నూనె రాసేసి పిండి పెట్టుకోండి. పైన కూడా రాయాలి. 2 గిద్దలకి రాసేసుకుని ఇందాక నూనె పెట్టుకున్నాం కదా, ఇంకా కాగిందో లేదో చూడండి ముందు. ఎప్పుడైనా సరే ఇట్లా టెస్ట్ చేసుకోండి ముందు. కొంచెం కాగాలి, అసలు కాగలేదు. అగ్నిదేవుడికి, విఘ్నేశ్వర స్వామికి అని మేము అలా 2 చేస్తామండి మేము ఇప్పుడు ఏ పిండి వంట చేసినా. ఇప్పుడు నూనె కాగిపోయింది, ఇలా నిదానంగా ఒత్తుకోండి. స్టీల్ గిద్దలు ఉండే కానండి, అందులో సన్నగా ఉంటాయి, మరీను వాము వేస్తే దిగదు. పొడి కొట్టాలి, పొడి కొడితే ఆ టేస్ట్ మారిపోతుంది. అందుకని నేను ఇనప గిద్దలతోనే ఒత్తుతాను అనమాట. ఇదైనా పెద్ద కష్టమే ఉండదు, ఈజీగానే దిగుతాయి. ఒకవైపు కాలేక మళ్ళీ రెండో వైపు తిప్పుకోండి.
వీడియోలు ఎర్రగా కనిపిస్తున్నాయి కానండి అంత ఎర్రగా లేవు. కారం వేస్తే అసలు కొంచెం ఎరుపు వస్తుంది. మా అమ్మ అయితే పచ్చిమిరపకాయ అల్లం నూరి ఆ రసం పోసేది, ఆ టేస్ట్ బాగుండేది. ఇంకొక వాయ అట్లా ఒత్తుకోవటమేనండి అన్నీ. ఎక్కువ నూనె కూడా పీల్చదు. అంతేనండి, కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.